నమస్కారం ప్రజలారా. జగనన్న మరి మనం ప్రదానం చేసుకోవాలనుకున్నాం, అది మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా చూసుకుంటే మన జగనన్న యలహంక ప్యాలెస్లో మరి బ్రహ్మాండంగా బెంగళూరు పోయి అక్కడ ప్యాలెస్లో నోట్ల గట్ల మీద పడుకొని ఏ విధంగా రాజకీయాలు చేసినాడు ఏందనేది మనందరం కూడా చూసినాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇదేందిరా అంటే హైదరాబాద్లో ఉండేటువంటి లోటస్ పాండ్కి అన్న షిఫ్ట్ అవుతాడు అని వచ్చినటువంటి సమాచారం మేరకు మరి మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు అన్నని ప్రదానం చేయాలనేటువంటి వ్యక్తులందరూ కూడా ఏమి జరుగుతుంది, అసలు దేనికి అన్న అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, ఏది వ్యవహారం అంటే ఇంకేమైనా చేయబోతున్నాడా, ఏది ప్రణాళికలని రకరకాలుగా వివిధ మాధ్యమాలలో మరి చర్చలు పెడతా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళందరికీ ఒక వివరణ ఇవ్వాలి, వివరణ అదేవిధంగా విశ్లేషణ కూడా చేద్దాం. ఎందుకంటే యలహంక ప్యాలెస్ నుంచి జరిగినటువంటి రాజకీయం ఏదైతే ఉన్నదో ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది, మనం ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్లో కూర్చొని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లోటస్ పాండ్లో కూర్చొని నిర్వహించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లోటస్ పాండ్లో కూర్చొని చేసినటువంటి ప్లాన్లు కావచ్చు, ఏ విధంగా సక్సెస్ అయినాయి అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేసి ఆ తర్వాత మరి అన్నను ప్రదానం చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. పోతే మరి లోటస్ పాండ్లో కూర్చొని ఉంటే అన్న ఎక్కడ మరి ఏది గీసినా ఏమి చేసినా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎక్కడైనా సరే ప్లాన్ ఏ తీసుకో, ప్లాన్ బి తీసుకో, ఇంకొకటి తీసుకో, ఏమి చెప్పినా ఏమి మాట్లాడినా యలహంక ప్యాలెస్లోంచి ఫోటో బయటకు వచ్చినా కూడా దాన్ని కూడా ట్రోల్ చేశారు. లాస్ట్కు ఏంటంటే ఆ దీపావళి రోజు అన్న అదేదో కుర్తా పైజామా వేసుకున్నాడని, మళ్ళా మహిళల షూ వేసుకున్నాడని చెప్పి ఇంకా రకరకాలుగా ఫోటో బయటకు వచ్చినా కూడా ఆ విధంగా ట్రోల్స్ చేశారు. ఓకే, దాన్ని మనం పెద్ద పెద్ద ట్రోల్సే చేయించాం, కానీ అదేం పెద్ద విషయం కాదు. అందులో భాగంగా మరి వాస్తు లోపం ఏదైనా ఉండదా అని చెప్పి మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మేధావుల్ని అడగడం జరిగింది. అంటే మేధావులు అంటే మీరు నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ కూలీలు అనుకుంటారేమో, వాళ్ళు కాదు, మరీ ఇంకా లోతుగా బాగా అన్నతో సాన్నిహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులను అడగటం జరిగితే ఏం చెప్పారు అంటే ఈశాన్యం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది బెంగళూరులో యలహంక ప్యాలెస్లో, అందుకని చెప్పి మరి నైరుతి ఏమన్నా పెంచుదామా తగ్గించామా అనుకుంటే నైరుతిలో స్విమ్మింగ్ పూల్ కట్టున్నారు, మరి అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ తీర్చే మళ్ళా ఒప్పుకోడు, అందుకని చెప్పి ఇక్కడ మన హైదరాబాద్లో ఉండేటువంటి లోటస్ పాండ్కి షిఫ్ట్ అవుతాడు, అందుకని ఆ రంగులు గింగులు అన్నీ కూడా వేయించినాడు. ఈడగడ కొద్దిగా హైదరాబాద్లో కూడా ఈశాన్యం పెంచుదామని అనుకుంటున్నాడు. కానీ ఆడుండేది రేవంత్ రెడ్డి కదా, మొన్న ఇంతకుముందే అన్నకు సెక్యూరిటీ కావాలి కదా, ఉండేది ఇద్దరైనా మరి వాళ్ళిద్దరికి ఒక 30-40 మంది కావాలా. ఆ సెక్యూరిటీ కోసం అని చెప్పి బయట వేసిన ఆ రేకుల షెడ్లు కూడా దొల్లించినాడే. మనం ఏదన్నా సిమెంట్ ఇసుకే దోలితే మళ్ళీ మనతో పెడతాడా రేవంత్ రెడ్డి అని ఆడ ఆపుండారు తప్ప వేరే విషయం, వేరే ఉద్దేశం లేదు. ప్రజలారా, మీరేమన్నా ఎలక్షన్ దగ్గరికి వచ్చాంది కదా, విజయమ్మ గడ ఆడే ఉంటుంది లోటస్ పాండ్లోనే. మరి గతంలో మనోడు చేసినట్టు ఆలోచన చేసుకుంటే ఇప్పుడు అవన్నీ కూడా గుర్తు వచ్చాయి. ఎందుకంటే సొంత చిన్నాయన్ను గీసినాడు గీత, ఏ విధంగా మరి సక్సెస్ అయింది, మరి అక్కడి నుంచే కదా పోయింది, లోటస్ పాండ్ నుంచే కదా. మరి ఏ లంగా బఫోన్ పని ఉన్నా కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయేటువంటి మనోడు అదే లోటస్ పాండ్ నుంచి పులివెందులకు బయలుదేరినాడు రోడ్డు మార్గంలో. మరి ఏ విధమైనటువంటి సక్సెస్ వచ్చింది, 151 స్థానాలు కొట్టాడు. అంటే మీరేడంగా ఒక రకంగా అనుకోవచ్చు, మరి విజయసాయిరెడ్డి కూడా లోటస్ పాండ్కి వచ్చాడా? గతంలో విజయసాయిరెడ్డి అన్నయ్య కదా లోటస్ పాండ్లో కార్యక్రమాలన్నీ చూస్తా ఉన్నింది, అన్ని ప్రణాళికలు అక్కడి నుంచే చేస్తూ ఉన్నారు, అన్ని స్కెచ్లు అక్కడి నుంచే చేస్తూ ఉన్నారు, ఎక్కడికి డబ్బు చేర్చాలన్నా ఆ నుంచే చేరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్ట చేస్తారని మీరు అనుకోవచ్చు. విజయసాయిరెడ్డి వచ్చాడా రాడా అనేది అది రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికైతే మనకంత విషయం మన దాకా అంగా కూడా రాలేదు. మరి రాబోయే రోజుల్లో ఏమన్నా రావచ్చేమో, మేబీ చెప్పలేము. కానీ ఇప్పుడు ఉండేటువంటి మిలిటరీతో అయితే అవన్నీ కాదు, అవన్నీ చేయాలంటే మరి సాయిరెడ్డి గారే బ్రహ్మాండంగా చేస్తారు. మరి అదేవిధంగా ఎలక్షన్ దగ్గరకు వచ్చేటువంటి సమయంలో మరి ఇంకా 3 సంవత్సరాల పాటు ఎలక్షన్ ఎన్నికలు ఉంటాయి. మరి విజయమ్మ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మరి వాస్తు ప్రభావంతోనే వచ్చాడని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే లోటస్ పాండ్ నుంచి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు గ్రాండ్ సక్సెస్ అయినాయి. మనం కేవలం వాస్తు బాగలేదని చెప్పి వీడికి వచ్చామని చెప్పి మన వాళ్ళు చెప్పినారు. మరి రాబోయే రోజుల్లో మరి సెక్యూరిటీ కొద్దిగా బలంగానే పెట్టుకుంటే
విజయమ్మ గారు కూడా బాగుంటుంది అనేది మన అభిప్రాయం. ఎందుకంటే ప్రధానమంత్రి అయినప్పుడు మరి దగ్గర ఉంటే బాగుంటుంది అనేది మన అభిప్రాయము, నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏందనేది కూడా తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా బెంగళూరులో ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఎందుకంటే ఏదో అట్ట వచ్చి పోతా ఉండేవాడు, ఏదో వచ్చినప్పుడు నేను ఎన్నే ఉంటారా మీరు కానీ మీరు చేయండి అంటాడు. మరి లేకంటే అక్కడ యలహంక ప్యాలెస్లోనే ఆడించే కూర్చొని మరి అన్న కానిండ్రా అని చెప్పినాడంటే ఇంక మన వాళ్ళు కింద ఏ విధంగా చేస్తా ఉన్నారో మరి అందరూ కూడా చూసినారు. కానీ హైదరాబాదులో ఉంటే ఇంకొద్దిగా నాయకుల్ని కలిసేదానికి కావచ్చు, అదేవిధంగా ఎర్రచందన స్మగ్లర్లను కలిసేదానికి కావచ్చు, పెట్లర్లను కలిసేదానికి కావచ్చు, అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యక్తులు మన దగ్గర ఉండే స్క్రాప్ మామూలుగా లేదు కదా. వీళ్ళందరినీ కూడా కలవాలంటే కూడా కొద్దిగా దగ్గరగా ఉంటుంది. మరి కలచాడు, ఇబ్బంది ఏమి లేదు. మరి కలిసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక భారీ ప్రణాళికనైతే రెడీ చేసి మరి అదేవిధంగా అన్న పాదయాత్ర చేసేటువంటి క్రమంలో మరి విజయమ్మ గారిని ఇప్పటి నుంచి కూడా అమ్మ నువ్వు ఒక ఏరియాకు పో, నేను ఒక ఏరియా పోతానని ఏమన్నా కాకపట్టేదానికి ఏమన్నా పోతున్నాడా అని కూడా మీరు అంటారు. నాకు తెలుసు మీరు కింద వేసుకుంటారుగా. మరి అట్టేదన్నా అడిగేదానికి పోతున్నాడు, లేకుంటే ఇద్దరం కలిసి పదాం అని చెప్తాడు, లేకుంటే షర్మిలమ్మను మన ముగ్గురం కలిసే పదాము ఎట్టో. మా అన్న బాధలు అన్నయ్యి, పేరుకేమో వాస్తు ప్రభావం, వాస్తు బాగలేదు, ఏ సాన్యం కొద్దిగా ఇబ్బందిగా ఉండదని చెప్పి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంట్లో కూడా రంగులు వేయించినారని తెలిసింది. అది కూడా రంగులు పైన కూల్ పెయింట్ కూడా వేయించినారంట. ఎండాకాలం కదా కొద్దిగా స్థలంగా ఉండాలని చెప్పి మరి ఆ వైజాగ్లో ఉండేటువంటి ఆ కమోళ్ళు, ఆ డైనింగ్ టేబుళ్ళు, ఆ స్పీకర్లు, ఆ కథ ఇంకా అధికారంలో ఉండుంటే చేసుండు, ఆడే కూర్చొని ఉండు. కానీ అధికారం పోయినప్పటికీ చాలా బాధగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్న ప్రధాని అయినా అంటే వైజాగ్ నుంచి అయినా పాలన చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి ఆడుంటే ఆడ సంతకం పెడితే అదే క్యాంప్ ఆఫీస్ అన్నైనా అంటాడు మనోడు, ఇబ్బంది ఏమిలే. కానీ ఖచ్చితంగా వైజాగ్లో ఆ కట్టుకున్నటువంటి ఆ భవనంలో అయితే ఖచ్చితంగా అన్న అక్కడి నుంచి పాలన కొనసాగించాడు. అయితే కొద్దిగా 10-15 సంవత్సరాలు టైం పట్టినప్పటికీ ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా పాలన కొనసాగించాడని తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ మా నాన్నగారు యలహంక ప్యాలెస్ని వదిలేసి, ఇంత బాధగా అంటే వదిలేసి అంటే అమ్మేలేదులే బా, కొద్ది రోజులు వాస్తు ప్రభావం బాగలేదు, ఇక్కడ ప్రణాళికలన్నీ మనం ఒక లైన్ మీదకి తెచ్చి మళ్ళా పోతాడు వచ్చాడు, ఇబ్బంది ఏమి లేదు. మరి ఇక్కడి నుంచి జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి ప్రణాళికలు, జరిగేటువంటి చర్చలు, జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. మా నాన్న ఇంకా హైదరాబాద్కు వచ్చేస్తున్నాడు లోటస్ పాండ్లో. మరి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయనేది కూడా కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. అర్థమయ్యేటువంటి వ్యక్తులకి మరి యలహంక ప్యాలెస్ను వదలడం, ఇక్కడ మన అన్న హైదరాబాద్ లోటస్ పాండ్కు రావడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.